మొత్తంగా తెలంగాణలో రెడ్లది ఆధిపత్యం నడుస్తూ ఉంది. మొత్తంగా దొరల ఆధిపత్యం తర్వాత ఇప్పుడు రెడ్ల ఆధిపత్యం నడుస్తూ ఉంది. నిన్న రీసెంట్గా పసిగుడ్డు కాళ్ళ కింద దొరల ఏమంటారు రెడ్ల బూట్ల కింద రీసెంట్గా పెద్ద అల్లర్లు జరిగింది కుమ్మరిగట్ట. ఏం చెప్తారు? అంటే దొరల అహంకారం రెడ్ల అహంకారం నిన్ననో మొన్ననో లేకపోతే నాగర కర్నూలు కుమ్మర గ్రామంలో పుట్టలే. అది అనాదిగా వస్తుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తాడు. అనాదిగా వస్తున్నది. సొంత జిల్లా నేను ఏం చెప్తాను, అక్కడ రెడ్ల అనేది ఆధిపత్యం. ఆయన రెడ్డి అయినా కదనే, ఇక సీఎం అనేది నీకు లేదు ఇక్కడ రెడ్డి ఆయన కూడా. నేనేమంటున్నా అంటే ఈ ఆధిపత్యం అనేది అనాదిగా వస్తూనే ఉంది. అనాదిగా వచ్చేదాన్ని యనమల రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు అంతే. కొనసాగింపులో భాగంగా ఊగిసలాడుతుండు. బట్ నేనేమంటానంటే కుమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన నేను ఇది ప్రజలకు కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నాను. నేను మిమ్మల్ని రాని అని గుళ్ళకి మిమ్మల్ని ఊరుకోమన్నారా? మిమ్మల్ని మనుషులే కాదంటుంటే మీరు గుళ్ళకి పోతారా? రెండోటి, మీరు మైల పట్టిన వాళ్ళు మీ చేతులతో సున్నాలు ఎట్లా వేస్తారా? ఏకుర్రి కదా. మీరు అంటరాని వాళ్ళు. మీ మీ ఏంది చర్మం అనే అంటే శబ్దం అనేది మాంసాహారి, చాలా మందికి తెలియదు. శబ్దం అనేది మాంసాహారి. ఆ శబ్ద తరంగాలకు ఊగిసలాడే దేవాన దేవుళ్ళు మీ అంటరాని చేతులతోని ఆ తోల్డప్పుడు ఎందుకు కొడుతున్నారు? ఎవడు కొట్టవరాడు? మిమ్మల్ని ఎవడు కొట్టవరాడు? నేనేమంటున్నా అంటే మిమ్మల్ని రాని అని గుళ్ళకి మీరు పోకండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుమ్మెర జాతరలో జరిగినటువంటి ఘటనపై ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి. అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలనేటువంటి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతుందో నేను ఆ ఉద్యమాన్ని కూడా అంటున్నా. ఏమంటున్నా అంటే వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ఓకే, బాగుంది. కానీ ఏ కులాల వాళ్ళు హిందువులు అని చెప్పేస్తే పంచాయి లేదు ఈడ. ఎవరెవరు ఏ గుళ్ళల్లో పోవాలని చెప్పేస్తే పంచాయి లేదు ఈడ. ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నట్టు ఆయన బండి సంజయ్ ఒక టైంలో ఏమన్నాడు అంటే శివాలు వెళ్తే మాకి ఇర్రి, శవాలు వెళ్తే మీరు తీసుకోరని చెప్పి ముస్లిం సోదరులని అన్నాడు. బట్ ఈ దేశంలో నువ్వు హిందువు, వాళ్ళు ముస్లిము, ఇంకోటి క్రిస్టియను, అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు జీవించవచ్చు అని చెప్పి నెహ్రూ కాలం నాటి సందర్భంలో రాసుకున్నారు. సరే బండి సంజయ్ అన్నకు అది తెలియదేమో బహుశా. నేనేమంటున్నా అంటే బండి సంజయ్ అన్న ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అన్నాడో నేను కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాను. ఎందుకంటే అన్న మాకంటే పెద్దోడు కాబట్టి ఆయన చూసి మేము కూడా నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. మా గుళ్ళు ఏదో మా వాటా మంచూరి, ఎస్సీ ఎస్టీ బీసీల గుళ్ళు ఏ గుళ్ళో వాటా మంచూరు భయ్. మీ గుళ్ళకి రాము. ఏ కులాలు హిందువులో చెప్పురి. మీ సాంప్రదాయాలు మేము పాటిస్తామా పాటియమనేది తర్వాత ముచ్చట. నేను ఓపెన్ ఇంకో మాట ఏం చెప్తా అంటే మార్చి 31 లోపే నేను హనుమంతుడు మాలేయాలనుకుంటున్నాను. ఆంజనేయ స్వామి మాలేస్తా. ఎందుకు వేస్తానంటే నేను ఆ రామయ్యని అడగాలనుకుంటున్నా. మా తండ్రి రామయ్య అయినటువంటి అయోధ్యని పరిపాలించినటువంటి మా తండ్రి రాముడు అయినటువంటి ఆ శ్రీరాముడిని ఆయన పాదాలు మొక్కి కడుపులో ఉన్నటువంటి దుఃఖాన్ని ఆయన అడగాలనుకుంటున్నా. అందులో భాగంగా నేను మాలేయబోతున్నా, వేస్తా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ మాలేసిన తర్వాత కూడా నేను ఆ గుళ్ళకి పోవచ్చా పోరాదా ఆ సందేహంతోనే అడుగుతున్నది. కాబట్టి మేము ఏ కులాలను హిందువులు అనేటువంటి వాటాకు వస్తే ఇక్కడ పంచాయి లేదన్నా. ద సేమ్ టైం నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే మిమ్మల్ని రాని అని కాడికి మీరు ఎందుకు పోతారు? మీరు రాని కాడికి పోతారు. వాడు తొక్కిండు, వీడు చంపిండు, వాడు గుంజులాడిండు, ఇది చేసిండు, వాడు అది చేసిండు, మళ్ళీ వచ్చి మొత్తుకున్నాడు. నియంత్రణ ఉంటే సరిపోతుంది కదా. నేనేమంటా అంటే ఇబ్రాహీంపట్నంలో మొన్న ఈ ఇయర్లోనే అనుకుంటా, ఈ ఇయర్లో అయ్యప్ప మాలలు ఎంత 2025 వేసినేమో. అయితే నేనేమంటా అంటే ఆ ముగ్గురు మాదిగోల పోరగాలని అయ్యప్ప మాల వేసిన తర్వాత గర్భగుడికి రాలి అని చెప్పి చల్లటి చలికాలం ఆన్నే తలుపుకాన్ని ఆ గర్భగుడి యువతల్ని కూర్చొని తెల్లని దాకా చలికి గడ్డగడి చచ్చిపోయారా. ఏం మనుషులే వాళ్ళు? ఎంత పరిస్థితి? నిన్ను రాని అని కాడికి నువ్వు ఎందుకు పోయినావు అంటున్నావు. నేను నిన్ను ప్రేమిస్తూనే నువ్వు ప్రేమించు. అందుకోసమే ఎవరికి ఏ దేవుడు ఎవరికి ఏ కులాన్ని చెప్పేస్తే అయిపోతుంది, వాటా పంచేస్తే అయిపోతుంది. ఇప్పుడు తల్లికి 4 కొడుకులు పుడితే సమాన వాటా పంచుతారు. నేను కూడా ఏమంటున్నా హిందువుల దాంట్లో ఏ కులాలు హిందువులు చెప్తే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు. ఏ కులాల వాళ్ళు ఏ గుళ్ళకు వాళ్ళు చెప్తే వాళ్ళ గుళ్ళకు వాళ్ళే పోతారు. ఈ మారణ హోమాలు ఉండయి, ఈ పసిపిల్లల కింద పడేసి తొక్కుడు ఉండదు. ఈ అఖండ సినిమాలో బాలకృష్ణ అఖండ 2 అఖండ 1 నేను క్లిప్లో చూసిన. నేను ఆయన నడిచిపోతుంటాడు, డిపార్ట్మెంట్తో వాగ్వాదం చేసి నడిచిపోతుంటే ఆయన నడిచిపోతుంటే ఓ సీమ నడుచుకుంటూ పోతుంటది. ఆయన కళ్ళ మీదకే ఉంటాయి కానీ సీమ కింద కనపడుతుంది. ఆ సీమ పోయిందాక ఆగుతాడు. అరే మా సీమ పోయిందాక దేవుడే ఆగుతుండే నాయన, నువ్వు చిన్నపిల్లని ఎట్ట తొక్కి సప్పగొట్టినవరా బడివే. ఇది మా వాళ్ళకి కూడా సిగ్గు ఉండాలి అంటున్నా నేను. వాళ్ళకే కాదు మా వాళ్ళకి కూడా ఉండాలి. కాబట్టి నేను ఏమంటానంటే వాటాలు వంచుతా అయిపోతుంది అన్న. అంటే కుమ్మర ఘటనలో పసిపిల్ల మరణం గురించి, హత్య గురించి
పాడాలి రాయాలని కూడా చాలా చేయొచ్చు. నేను ఏమంటున్నానా, ఇప్పుడు ఒక మనుషులుగా చూడనటువంటి రాజ్యంలో పశువులని, జంతువులని, ఇంకా కూడా వీళ్ళందరినీ బాగా వాటి ముక్తా ఉంటుంది, పడి అంటే పశువుల కంటే హీనమైనటువంటి బతుకులు అనుకోవాలా. నేను కుమ్మరి ఘటనలు ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నా, మీరు మిడిల్ ఆపిరు. నేను అదే సందర్భంలో ఏం చేసిన అంటే, చాలా మంది పాప ఎట్లా అయింది, పాపం చనిపోయింది, చాలా పాటలు వచ్చినాయి, రావాలి కూడా సంతోషం. నేనేమంటే ఈ దేశంలో మేము పుట్టడం తప్ప, మూలం ఎక్కడుంది, ఆ మూలాల మెడలు నరికేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు నడవ పట్టుకుని నేను అది వ్యక్తి ఇది వ్యక్తి అంటే కాదు. ఎందుకేమంటున్నా, భారతదేశంలో పుట్టుడుని చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. ఒక నిలువెత్తు మనిషి జంతువు కాళ్ళని చేతులు ఎత్తి మొక్కుతున్నాడు. ఆ సందర్భంలో నాకు అనిపించింది ఏంటంటే, నేను ఒకవేళ జంతువు అయి పుడితే ఈ జగం నా కాళ్ళు మొక్కు కదా, నేను జంతువై జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను ఒకవేళ బండరాయినై పుట్టిన భగవంతుడా అని పూజిద్దురు. భారతదేశంలో మనువాదం అంతులేని కులగజ్జిమయం, చెదలకు పుట్టిన పుట్టకు పూజలు. ఓ తల్లి ఏమో పౌష్టిక ఆహారం లేక, రొమ్ములలో పాలు రాక, పిల్లలకు పాలు ఇయ్యలేక శరీరాన్ని అమ్ముకుంటుంది. కానీ మన దేశంలో ఏం చేస్తున్నావు, చెదలకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి రాపే కొందరు. మూత్రం ఏదైనా మలినమేనే, మూత్రం ఏదైనా మలినమే. అలాంటి మూత్రం తాగినటువంటి నోటి నుంచి మల్లెలు రాలి మంత్రాలు చదువుతాడట. మంచినీళ్ళు తాగిన మాలమాదిగుళ్ళని మాత్రం మైలబెట్టినని నరికి సాగకూడదట. ఆవు మూత్రమే అమృతం అంటూ ఉత్సకు దోసిలి జాపే కొందరు, మైలబట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. అందుకని నాకు అనిపించింది, దేశంలో పుట్టడం తప్ప, ఆ పాపిడ పుట్టడం తప్ప. అవునా కదా? నేనేమంటానంటే, అహంకార ధోరణి ఎక్కడైతే ఉంటుందో, అణచివేత ఎక్కడైతే ఉంటుందో, అక్కడ మనిషి తిరుగుబాటు చేయలేనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ అక్కడ విజువల్స్ కూడా కొన్ని ఆల్రెడీ పబ్లిష్ అయినాయి. బూట్ల కాళ్ళ కింద అది అక్కడ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ జరుగుతుందంట. కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. అయినా కానీ ఈ ఘటన పైన ఎందుకు అసలు మౌనంగా ప్రభుత్వాలు ఎందుకు సీరియస్గా లేవు? ఎందుకుంటాయి? ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి ఎవరైతే వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో, ఆ నిందితులు ఇప్పటిదాకా దొరకలేదట. 8 మంది ఉంటే 3 దొరికారట, 5 పరారులు రట. ఆడిపోతారు అంటే వాళ్ళు కత్తిమూలు రెట్లు కావచ్చు, రెడ్లు కానీ ఎవరైనా కానీ. నేనేమంటాను అంటే, తప్పే. ఎక్కడో ఉన్న వీరప్పని దొరుకుతాడు కానీ ఈ కుమరగదలకి వెళ్ళి దెంకపోయినాడు దొరకడా అని ఎంత సిగ్గిచేటి మాట. సిగ్గుండాలి ప్రభుత్వాలకి ఏమన్నా. అవునా కాదా? ఏమో ఉన్న హిడ్మా దొరికిండు, మళ్ళా రాజిరెడ్డి దొరికిండు, ఆర్కే దొరికిండు, కిషన్జీ దొరికిండు, ఆజాద్ దొరికిండు. ప్రజల కోసం పనిచేసినటువంటి మా రోజు వీరాన్ని ఉత్తగానే ఎత్తుకపోతారు. అంటే నేనేమంటానంటే అన్న, వాళ్ళు రాజ్యంలో భాగం, రాజ్యమే ఆ నిందితులకు కొంగు కప్పి ముడిసాటుకు దాపెట్టుకున్నది కాబట్టి వాళ్ళు దొరకరు. ద సేమ్ టైం ఏంటంటే, మనలో ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పెట్టుకొని పనిచేస్తారేమంటే వీళ్ళు ఎన్నో ఒక్కరు నీతి గురు అంతే తప్ప, మిగతా వాళ్ళంతా సంచి పట్టుకొని జోల నింపుకొని సంకలు పెట్టుకొని ఇంటికి పోయి హాయిగా చల్లగాలికి బట్టలు నిప్పేసి పొరలాడే పరిస్థితిలో ఉన్నారు. ఏ అని లంగమాటలు ఎవడా మీకు చెప్పింది? అంబేద్కర్ మూయడం అంటే ఏందనుకుంటారు? నేనేమంటున్నా బ్రదర్, అంబేద్కర్ మూయడం అంటే ఏంటిది? పుస్తకం భుజం మీద పెట్టుకొని పోయినాడు, పొరగాళ్ళకు బయటకు పోయినట్టు అనుకుంటారు. ఎట్లా చెప్తారు వాళ్ళు? అంబేద్కర్ మిట్ట మధ్యాహ్నం లక్షల మంది చూస్తుంటే మనధర్మాన్ని తగలబెట్టారు. మీరేముందిరా, పొద్దుగా లేవగానే సున్నం బొట్లు పెట్టుకొని సన్నాసాలు ఇషాలు వేస్తారు, నడి రోడ్డు మీకు వచ్చి జై అంబేద్కర్ అంటారు. సిగ్గుండాలి ఏమన్నా అంటోనికి. అవునా కదా? అంబేద్కర్ మేడం అంటే మాటలు కాదు. అంబేద్కర్ కులాంతర వివాహాలు చేసుకోమన్నాడు. కానీ మీ కులం పిల్ల కాడికోవడానికి ప్రేమించి నేను వస్తామని ఎట్లా చంపుతారా మీరు అంబేద్కరిస్తులు? చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని. ఎందుకు నేను అంటున్నానంటే, ఒకవేళ అంబేద్కర్ బతుకుంటే ఈ రాజ్యాంగం నేను ఎందుకు రాస్తారా ఆయన అని ప్రజలంతా చూస్తుంటే నెత్తి వాళ్ళ కొట్టుకొని చచ్చిపోవు. ఎందుకు అని అంటే, ఆయన పేరు చెప్పుకుంటా, జై భీమ అనుకుంటా, ఎన్నో తప్పులు చేస్తున్నది నేను ఇట్లా నోటి మీద చెప్పేస్తా, టక చెప్తా, కారంగింటికి వచ్చినట్టు చెప్తా ఒక్కొక్కని పేర్లు. కాకపోతే నా బాధ ఏంటంటే, ఇకనన్నా మారుతారేమో. నేను ఇలా ఈ మాటలు అంటున్నంటే కూడా మనసులో ఎక్కడో తెలియని ఆవేదన ఉన్నది. అంబేద్కర్ మన కోసం చచ్చిపోతే, ఆయన మనుధర్మం మీద కొట్లాడి చచ్చిపోతే, మనం ఏం చేస్తున్నాం? మనుధర్మ శాస్త్ర సంకల చేరి మాదిగవాడలకు బాపనాయనని పట్టుకొస్తున్నాం. ఎంత సిగ్గుసేటి మాట.
కాబట్టి మారాల్సింది మనం.